మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నా బిడ్డ ఎట్లా చచ్చిపోయిందని తెలవాలండి. నా బిడ్డని ఎవరు చంపారు, అసలు ఎట్లా చచ్చింది, ఆ సచ్చిన ఆ చనిపోవడానికి ఉరేసిన తాడు బాధలు అలాంటివి ఏమీ లేవు. చెప్పుకోనంత పిరికిది కూడా కాదు, చనిపోయేంత పిరికిది కూడా కాదు. నిన్న సాయంత్రం వరకు తన తండ్రితో ఉల్లాసంగా గడిపిన ఆ విద్యార్థి తెల్లవారేసరికి ఆత్మహత్య చేసుకోవడం సూర్యాపేట జిల్లాలో కలకలం సృష్టిస్తా ఉంది. నల్గొండ కస్తూర్బా పాఠశాలలో ఈ ఘటన చోటు చేసుకుంది. కస్తూర్బా పాఠశాలలో మునగాల మండలం కలకోవ గ్రామానికి చెందిన మహాలక్ష్మి అనే 10వ తరగతి విద్యార్థిని ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుందంటూ కూడా ఏదైతే హాస్టల్ సిబ్బంది వాళ్ళ పేరెంట్స్ కు సమాచారం ఇచ్చిన పరిస్థితి. ప్రస్తుతం ఇదే విషయంపై అసలు వాళ్ళ పేరెంట్స్ తో మాట్లాడదాం. అసలు ఏం జరిగింది, అమ్మాయి ఎందుకు ఆత్మహత్య చేసుకోవడానికి కారణాలు ఏంటి, వాళ్ళ మరణం పట్ల వాళ్ళకి ఏమైనా అనుమానాలు ఉన్నాయా, విషయాలు కూడా తెలుసుకుందాం. చెప్పండి, అసలు ఏం జరిగింది? నిన్న సాయంత్రం మీరు అమ్మాయి మీ కూతురు వద్దకు వెళ్ళారు కదా, ఏం మాట్లాడింది? నేను నిన్న సాయంత్రం అంటే విజయవాడ దగ్గర నేను పనిచేస్తాను, మేస్త్రి పని చేస్తానండి. నిన్ననే వర్కర్ల కోసం వచ్చి పాపను చూద్దామని పోయేసరికి ఎగ్జామ్ రాస్తుంది, కాసేపు ఆగండి అంటే కాసేపు ఆగి నాకు పిలిస్తే వచ్చింది. డాడీ నాకు స్ప్రైట్ దే అంటే స్ప్రైట్ తెచ్చిన, తాగింది, నాకు కొంచెం దాపింది. పొద్దున్నే టిఫిన్ దే డాడీ అంటే తెత్తలేనా అన్న. పొద్దున్నే టిఫిన్ తేయడానికి నేను స్నానం చేసి టిఫిన్ తేయడానికి పోతుంటే ఫోన్ చేసి, మేడం మీ పాప హెల్త్ బాగలేదు, వచ్చి అర్జెంట్ తీసుకుపోండి సార్ అని చెప్పింది. అని ఫోన్ కట్ చేస్తే నేను మళ్ళీ ఫోన్ చేసి అర్జెంట్ నిన్ననే సాయంత్రం వచ్చి కలిసి నేను హెల్త్ బాగపోవడం నేను ఫోన్ చేస్తే కలవట్లేదు, ఎంగేజ్ వస్తుంది, బిజీ వస్తుంది. నేను టిఫిన్ తీసుకుని ఆడికేకపోయాను. టిఫిన్ తీసుకొని పోతామని పోతేసరికి మా మాజీ సర్పంచ్ వచ్చి, మరి మీ పాప ఇట్లా ఉరేసుకోపోయిందట, వెంకటాద్రికి ఏఎస్ఐ గారు ఫోన్ చేసిందని చెప్తే ఉరేసుకోపోయేది ఏందని చెప్పి టిఫిన్ లేకుండా నా భార్యను తీసుకొని పోయేసరికి ఉరేసి ఉంది, చచ్చిపోయింది. పోలీసులు మీ పాప చచ్చిపోయిందని చెప్పారు. చెప్తే నేను పోయి చూసేసరికి చచ్చిపోయింది. ఎప్పుడు చచ్చిపోయిందో తెలియదు. అసలు నా బిడ్డ అంత పిరికిది కాదు, అంత పిరికిది కాదు. అలా టీచర్లు ఏం చేసారో ఎవరేం చేసారో వాళ్ళ మీద నాకు కొద్దిగా అనుమానం ఉందండి. నాకు అనుమానం ఒకటి తేలాలి. ఆ టీచర్లా స్టాఫ్ ఎవరేం చేసారో ఏ ప్రాబ్లం హెల్తీగా ఉందండి, మంచిగా ఉంటుంది. ఆమెకి పోయిన 2 వారాల క్రితం జ్వరం వచ్చిందంటే చూపించి 3 రోజుల నుంచి పంపించి వచ్చిన, మంచిగా అన్ని టెస్టులు చేసి తీసుకుపోయి ఇచ్చి వచ్చిన. ఇదే హాస్పిటల్ చూపించి పంపించి వచ్చి నేను విజయవాడ వెళ్ళిపోయి నిన్న వచ్చి నిన్న మాట్లాడిన మంచిగానే ఉంది. టిఫిన్ అంటే రెడీ అయ్యేసరికి ఆ మేడం ఫోన్ చేసి మీ పాప హెల్త్ బాగాలేదని పోయేసరికి చచ్చింది నా బిడ్డ. అదండి, నా బిడ్డని వాళ్ళు ఎవరో ఏదో ఒకటి చేసి ఉండాలి, కానీ నా బిడ్డ చచ్చిపోయేంత పిరికిది అయితే కాదు. అదండి. ఎట్లా ఉండేది మీ బిడ్డతో మీ జ్ఞాపకాలు? అంటే మీ ఎట్లా నా బిడ్డ ఇంటికి వచ్చినా కానీ నా పిల్లలు బయటికి పోవడం తెలియదండి, పక్క బజారు కూడా తెలియదు. నా పిల్లలు ఎండాకాలం బయటికి వెళ్ళకుండా క్యారమ్ బోర్డు, షటిల్ అన్ని ఇంట్లోనే కూర్చొని ఆడుకోవాలి. నా బిడ్డ ఎట్లా చచ్చిపోయిందని తెలవాలండి. నా బిడ్డని ఎవరు చంపారు, అసలు ఎట్లా చచ్చింది, ఆ చనిపోవడానికి ఉరేసిన తాడు ఆ చీర కూడా నా బిడ్డది కాదు. నాకు ఆ బిడ్డకు అటువంటి డ్రెస్సు లేదు, అటువంటి సునీళ్ళు. అదండి, నా బిడ్డ ఏదో ఒకటి తేలేంత వరకు నా బిడ్డను తీసుకొని నేను కలెక్టర్ గారి కాడికి పోదామని నేను అనుకుంటున్నాండి. వాళ్ళ అమ్మాయి అయితే చనిపోయారో ఆ అమ్మాయి విద్యార్థిని తల్లి కూడా ఉన్నారు మనతో పాటు. చెప్పమ్మా, ఎట్లా ఏమైనా బాధలు చెప్పుకునేదా మీ కుమార్తె? బాధలు ఏం లేవు సార్, ఒక్కతే బిడ్డ, 2 బాబులు, 1 బిడ్డ. ఫస్ట్ ఆమెనే గర్భంగా చూసేది మేము. వాళ్ళ చిన్నపిల్లలైన ఈమెకే మంచిగా గర్భం చేసేది, అన్ని కొనిపించేది, అన్ని చేసేది. ఆయన విజయవాడలో ఉన్న 2వ ఆదివారం పోయి నేను అన్నం పెట్టి 2 నిమిషాలు 1 గంటకు ఎక్కువనే ఉండి ఎమ్మటే మాట్లాడి మంచిగా చదువుకుంటున్నా, 10th క్లాస్ అంటే అన్ని గైడ్స్తో సహా అన్ని కొనిపించి అన్ని మంచిగానే ఉంటుంది సార్. మంచిగా యాక్టివ్గా మాట్లాడింది, అటు ఇటు తిరిగింది. ఆదివారం నాడు పోతే మంచిగా మాట్లాడింది. అన్నం తిన్నది, పెడితే సరే మమ్మీ వెళ్ళు, డాడీ వచ్చినాడు రమ్మని చెప్పు అని అంటే సరే రమ్మంటలేమ్మా అని చెప్పి నేను 1 గంట ఉండి వచ్చేసాను సార్. మంచిగానే ఉంది. బాధలు ఏమన్నా ఉంటే మాకు చెప్పాలి సార్. మరి బాధలు అలాంటివి ఏమీ లేవు. చెప్పుకోనంత పిరికిది కూడా కాదు, చనిపోయేంత పిరికిది కూడా కాదు. చదువు విషయంలో కూడా మాకు రావట్లేదు. చదువు కూడా ఫస్ట్ క్లాస్ లో చదువుతుంది సార్, ఫస్ట్ క్లాస్ లో చదువుతుంది. 9th లో ఫస్ట్ వచ్చింది, 10th లో కూడా ఫస్ట్ వస్తాం మమ్మీ, బాగా చదువుకుంటాం మమ్మీ అని చెప్పేది, ప్రతిదీ చెప్పేది. బాధలు అలాంటివి ఏం చెప్పేది, ఎప్పుడు నవ్వుతూ తులుతూ గడిపిన పిల్ల సడన్లీగా ఇలా ఊరు వేసుకుందంటే మేము ఎలా నమ్మాలి సార్? మాకు ఇదేదో హత్యలాగుంది సార్, మాకు ఆత్మహత్యలాగా కనిపించట్లేదు. ఇది ఈ తల్లిదండ్రులు అయితే, మహాలక్ష్మి తల్లిదండ్రులు అయితే కన్నీరు మున్నీరు అవుతున్నారు. ఖచ్చితంగా తమ కుమార్తె ఆత్మహత్య చేసుకునేంత పిరికిదైతే కాదు, ఖచ్చితంగా ధైర్యవంతురాలు, చదువులో కూడా ఉన్నతంగా రాణిస్తుంది. ఈ నేపథ్యంలో ఎందుకు ఆత్మహత్య చేసుకోవాల్సిన అవసరం కూడా తమ కుమార్తెకు లేదు. ఖచ్చితంగా ఈ ఆత్మహత్య వెనకాల ఏదో మిస్టరీ దాగి ఉంది, దాన్ని ఖచ్చితంగా వెలికి తీయాలని కూడా వాళ్ళైతే డిమాండ్ చేస్తున్నారు. అప్పటి వరకు కూడా తమ
కూతురి డెడ్ బాడీతో కలెక్టరేట్ వద్ద కూడా చేరుకొని తమ ధర్నా చేస్తామని కూడా వాళ్ళు అయితే చెబుతూ ఉన్న పరిస్థితి ఉంది. మరోవైపు ఇదే విషయం పైన విద్యార్థి సంఘాలు అదేవిధంగా కొంతమంది సిపిఎం నాయకులు, సీనియర్ నాయకులు కూడా ఉన్నారు. వారంటే తెలుసుకుందాం. చెప్పండి, అసలు ఏంటి, ఎలా చూస్తారు ఈ మరణాన్ని? ఇలా స్కూళ్ళల్లో జరిగేటటువంటి విద్యార్థులు జరుగుతున్న పరిణామాలు, ప్రాణాలు తీసేటటువంటి పరిస్థితికి కారణాలు అనేది ఎతకాల్సిన అవసరం ఉన్నది. ఈ హత్యతోని నిగ్గు తేల్చాల్సిన అవసరం ఉన్నది. మేము కలెక్టర్ గారిని డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి. వాస్తవంగా తండ్రి ఒక సుతారి మేస్త్రి, నిన్న విజయవాడలో ఒక 6 రోజులు పనిచేస్తూ నిన్న వచ్చి పోయి అమ్మాయిని కలవటం కూడా జరిగిందనేది తెలుస్తుంది విషయం. సమస్య ఏమైనా ఉంటే తండ్రికి చెప్పుకుంటుంది. సమస్య ఏం లేదు, కూల్ డ్రింక్స్ దమ్మన్నది, తాగింది, ఉదయం టిఫిన్ తీసుకురమ్మన్నది, మళ్ళీ బయటోడు ఒకసారి కలిసిపోమ్మన్నది. మరి అర్ధాంతరంగా ప్రాణం తీసుకోవడం అనేది దాని వెనకాల ఎంత భయంకరమైన మిస్టరీ ఉన్నదనేది మనం అర్థం చేసుకోవాలి. ఈ మధ్యకాలంలోనే ఇట్లా చాలా సంఘటనలు జరిగినాయి. మొన్న దోసపాడులో ఒక సంఘటన జరిగినటువంటి పరిస్థితి ఉన్నది. అందుకని కాలేజీలలో కానీ, స్కూళ్ళలో కానీ, లేకపోతే కస్తూరబా కానీ, మోడల్ స్కూల్ ఇట్లాంటి వాటిలలో పిల్లల్ని అటు వార్డెన్లు కానీ, టీచర్లు కానీ నమ్మకంతో జరుగుతున్న సమాజ పరిణామం. నైట్కే సంబంధం లేకుండా ప్రాణం పోయిందంటే దీని వెనకాల మిస్టరీ లేకుండా ఉండదు. అందుకని హత్య అనేది కుటుంబం నుంచి వస్తుంది. హత్య అనేది మేము కూడా నమ్మాల్సిన పరిస్థితి వస్తుంది. లేదు, ఆత్మహత్య అయినా దానికి ఒక కారణం అనేది ఉంటుంది. ప్రాణం తీసుకోవడం అనేది మామూలు విషయం కాదు కదా. అందుకని దాన్ని నిష్పక్షపాతంగా పోలీసు వారితో పాటుగా కలెక్టర్ గారి సమక్షంలో, కలెక్టర్ గారి నాయకత్వాన ఈ ఎంక్వైరీ జరిగి దాన్ని నిగ్గు తేల్చి ఆ కుటుంబానికి న్యాయం జరగాలి. చనిపోయిన అమ్మాయి కూడా ఎందుకు చనిపోయిందో అనేటువంటి వాస్తవాన్ని ప్రపంచానికి తెలవాలి. ఇది మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ఈ ఒక రోజే 2 ఘటనలు జరిగినాయి. ఒకటేమో చౌటుప్పల్ గురుకుల పాఠశాలలో కూడా 4వ తరగతి విద్యార్థిని పై బిల్డింగ్ నుంచి కింద పడి చనిపోయింది. ఇది నడిగూడెం. ఏం జరుగుతుంది అసలు సంక్షేమ హాస్టల్? సూర్యాపేట జిల్లాలో ఇది విద్యా సంస్థల మరణాలకు కేంద్రాల అనే అర్థం కానటువంటి పరిస్థితి ఉన్నది. లాస్ట్ ఇయర్ చూసినా, ఈ ఇయర్ చూసినా కూడా విద్యా సంస్థల్లో ఎంతో భవిష్యత్తు ఉన్నటువంటి విద్యార్థులు ఈరోజు చనిపోతున్నటువంటి పరిస్థితి, ఆత్మహత్యలు చేసుకుంటున్నటువంటి పరిస్థితి ఉన్నది. ఈరోజు ఎంతో యాక్టివ్గా ఉన్నటువంటి విద్యార్థిని తనిష, ఆమె 10వ తరగతి చదువుతూ ఉన్నది. 4 సంవత్సరాల నుంచి అదే పాఠశాలలో చదువుతూ ఉన్నది. పేద కుటుంబానికి చెందినటువంటి విద్యార్థిని. ఆ విద్యార్థిని ఎంతో చురుగ్గా ఉంటుందని చెప్పేసి, బాగా చదువుతుందని చెప్పేసి, పూర్తి స్థాయిలో ఆరోగ్యంగా ఉందని చెప్పేసి తల్లిదండ్రులు చెప్తా ఉన్నారు, స్నేహితులు చెప్తా ఉన్నారు. నిన్నటి వరకు కూడా పేరెంట్స్తో గడిపినటువంటి ఆ విద్యార్థిని సడన్గా ఆత్మహత్య చేసుకోవడానికి కారణం అది అనుమానాస్పదంగా ఉంది. అక్కడ కేర్ టేకర్ ఉన్నారా లేరా, ఎస్ఓ మేడం ఏం చేస్తూ ఉన్నది, గతంలో ఇలాంటి సంఘటనలు జరిగినా కూడా కనీసం ఆత్మవిమర్శ చేసుకోకుండా, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూసుకోవాల్సినటువంటి బాధ్యత నుంచి వాళ్ళు విస్మరించారు. కాబట్టి ఇలాంటి ఘటనలు జరుగుతూ ఉన్నాయి. పూర్తి స్థాయిలో ఎస్ఎఫ్ఐగా మాకు కూడా అనుమానం ఉంది. ఖచ్చితంగా ఆ అమ్మాయి ఆత్మహత్య పైన హత్యనా ఆత్మహత్యనా అనే దాని మీద పూర్తి స్థాయిలో విచారణ చేయాలి. ఇంతవరకు కూడా విద్యార్థిని చనిపోతే తెల్లవారుజామున ఫోన్ చేసినటువంటి పరిస్థితి ఉన్నది పేరెంట్స్కి, అక్కడ ఉన్నటువంటి కేర్ టేకర్ వాళ్ళు. కానీ ఇంతవరకు కూడా ఏరియా హాస్పిటల్కి చేరుకున్నటువంటి పరిస్థితి ఉన్నది. ఎవరైనా ఫోన్ చేసే సమాధానం కూడా సరిగ్గా చెప్పినటువంటి పరిస్థితి ఉన్నది. కలెక్టర్ గారికి మేము ఒకటే విన్నపం చేస్తూ ఉన్నాం. ఖచ్చితమే ఏరియా హాస్పిటల్ కలెక్టర్ గారు రావాలి. లేనటువంటి పక్షంలో డెడ్ బాడీ తీసుకొని మీ కలెక్టర్ కార్యాలయం ముందు మేము బైఠాయిస్తామని చెప్పి చెప్తా ఉన్నాం. అదేవిధంగా ఆ కుటుంబానికి ₹1 కోటి ఎక్స్గ్రేషియా చెల్లించాలి. ఇది పారదర్శకంగా ఆ ఆత్మహత్య పైన సమగ్ర విచారణ చేయాలని చెప్పేసి ఎస్ఎఫ్ఐ డిమాండ్ చేస్తూ ఉంది. లేనటువంటి పక్షంలో పెద్ద ఎత్తున మేము పోరాటానికి దిగుతామని చెప్పేసి ఈ సందర్భంగా మేము హెచ్చరిక జారీ చేస్తా ఉన్నాం. ఓకే, ఇది ముఖ్యంగా కూడా ఉన్నతాధికారుల పర్యవేక్షణ లోపమే ఇటువంటి వరుస ఘటనలకు కారణంగా తెలుస్తూ ఉంది. మరోవైపు ఏదైతే ఇప్పుడు ప్రస్తుతం విద్యార్థిని ఎవరైతే ఆత్మహత్య చేసుకున్నారో దానిపై తీవ్రస్థాయిలో మాకు అనుమానాలు ఉన్నాయి. ఖచ్చితంగా దాన్ని పారదర్శకంగా విచారించి దీని వెనకాల ఏం జరిగిందో మొత్తం పూర్తిగా వెలికి తేలి అప్పటి వరకు కూడా మా ఆందోళన చేస్తాము. ఖచ్చితంగా ఆందోళన విరమించే ప్రసక్తి లేదు. కలెక్టర్ వచ్చి మాకు స్పష్టమైన హామీ ఇస్తేనే మేము ఇక్కడి నుంచి కదులుతామని కూడా ఎస్ఎఫ్ఐ, సిపిఎం నాయకులు చెబుతున్నారు. వీళ్ళందరూ కూడా తల్లిదండ్రులకు బాసటగా ఉన్నారు. ఖచ్చితంగా ఇది నేటి వరకు కూడా ఉత్సాహంగా యాక్టివ్గా ఉన్న విద్యార్థిని ఎట్లా ఆత్మహత్య చేసుకుంటుందని కూడా వాళ్ళ సందేహాలు అయితే లేవనెత్తున్న పరిస్థితి కనబడతా ఉంది. ఏంటంటే కలెక్టర్ గారిని ప్రాణాలు పోవటం అనేది మంచి సాంప్రదాయం కాదు విద్యా విధానంలో. రెండోది ఆ కుటుంబాన్ని, ఇప్పుడు ఎస్ఎఫ్ఐ నాయకులు చెప్పినట్టుగా కుటుంబాన్ని ఆర్థికంగా ఆదుకోవటమే కాదు, జరిగిన పరిణామాన్ని ప్రపంచానికి తెలియజేస్తూ ఆ కుటుంబానికి జీవనోపాధికి ఒక ఉద్యోగం కూడా కేటాయించాలి. ఇవన్నీ జరగాలంటే కలెక్టర్ గారు ఇక్కడికి ఇన్వాల్వ్ కావటమా, లేదా మేము కలెక్టర్ గారి ఆఫీస్కి శవాన్ని తీసుకొని వెళ్ళటం అనేది జరగాల్సిన అవసరం ఉన్నది. ఇప్పుడు అమ్మాయి ప్రాణం పోయిన తర్వాత దానికి సంబంధించిన హాస్టల్ వార్డెన్ కానీ ఇంకా వగైరా సిబ్బంది కానీ ఏ పద్ధతిలో వ్యవహరించాలి? ఒక ప్రాణం పోయింది మా చేతులల్లా, ఆ ప్రాణానికి ఆ కుటుంబానికి న్యాయం జరగాలి. ప్రాణం పోయింది ఈ పద్ధతులు అనే పద్ధతుల్లో ఉండాలన్న పరిణామాలు ఉండొద్దా?
అందుకని కలెక్టర్ గారు దీంట్లో ఇన్వాల్వ్ కావాలి ఖచ్చితంగా. ఇట్లాంటి ఈ జిల్లాలో ఈ రాష్ట్రంలో జరగకుండా ఉండాలంటే కలెక్టర్ గారు ఇన్వాల్వ్ అయితే న్యాయం జరుగుద్ది అనేది మా నమ్మకం. రాలిపోతా ఉంటే కనీసం అక్కడ ఉన్నటువంటి పోలీసు యంత్రాంగం కూడా దిగబడి పోలీసులు అధిక సంఖ్యలో బందోబస్తు తీసుకొచ్చి ఎయిర్ హాస్పిటల్లో పడేసి పోస్ట్ మార్టం చేశాము, మా ఫార్మాలిటీస్ ముగించుకున్నాం అని చెప్పేసి చేతులెత్తేస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. గతంలో ఈ జిల్లాలో జరిగినప్పుడు ఎస్ఎఫ్ఐ మేము డిమాండ్ చేసినప్పుడు వారికి ఎక్స్గ్రేషియా చెల్లిస్తాం, ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసి హామీ ఇచ్చి వందలాది మంది ప్రజల ముందు అదేవిధంగా మీడియా ముందు హామీ ఇచ్చి కూడా విస్మరించినటువంటి పరిస్థితి ఉన్నది. వాళ్ళ ఆఫీసుల చుట్టూ తిరిగినా కూడా పనిగానటువంటి పరిస్థితి ఉన్నది. ఎమ్మడి ఎక్కడ ఎస్ఐలతోటో సిఐలతోటో లేకపోతే చిన్న చిన్న ఆఫీసర్లు వస్తే కాదు, కలెక్టర్ గారు రావాలి. అదేవిధంగా ఈ రాష్ట్ర మంత్రి కోదాడ నియోజకవర్గానికి చెందినటువంటి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కూడా స్పందించాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. నా బిడ్డ ఎట్లా చచ్చిపోయిందని తెలవాలండి. నా బిడ్డని ఎవరు చంపారు, అసలు ఎట్లా చచ్చింది, ఆ చనిపోవడానికి ఉరేసిన తాడు బాధలు అలాంటివి ఏమీ లేవు. చెప్పుకోనంత పిరికిది కూడా కాదు, చనిపోయేంత పిరికిది కూడా కాదు.